ముందుగా అసలు తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడదాం. తెలంగాణలో పురపాలక ఎన్నికల పోరుకు మొత్తం రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒక రకమైన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. అయితే ఈ ఎన్నికల్లో మొత్తంగా 50 లక్షల పైచిలుకు, అంటే సరిగ్గా చెప్పాలి అంటే 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఇవాళ 5 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా 5% ఇప్పటికే నమోదైనట్టుగా కూడా కొన్ని జిల్లాల్లో కనబడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక దీంతో పాటుగా మొత్తం 2,981 వార్డులకు గాను 12,944 మంది అభ్యర్థులు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. ఇక మున్సిపాలిటీల వివరాలు, అది కార్పొరేషన్లు. మున్సిపాలిటీల వివరాలు కనుక చూస్తే 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే 9 మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, బీజేపీ నుంచి 2,252 మందితో సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు ప్రస్తుతానికి పోటీ చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి మరణించిన ఘటన ఏదైతే నిన్నంతా కలకలం రేపిందో, ఆ ఘటన నేపథ్యంలో ఆ వార్డులో పోలింగ్ను ఎస్ఈసి వాయిదా వేసింది. మున్సిపాలిటీల పరిధిలో 6,017 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక అలాగే కార్పొరేషన్ల వివరాలు గనక మనం గమనిస్తే 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలో 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్లలో కాంగ్రెస్ నుంచి 410 మంది అభ్యర్థులు, అలాగే బీఆర్ఎస్ నుంచి 401 మంది, అలాగే బీజేపీ నుంచి 382 మందితో సహా మొత్తం 2,225 మంది అభ్యర్థులు ప్రస్తుతానికి బరిలో ఉన్నారు. కార్పొరేషన్ల పరిధిలో 2,174 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇక అటు వీటన్నింటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొడంగల్కు వెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి ఓటు వేయిస్తూ ఉండడంతో స్థానికంగా కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, ఇక ఇప్పటికే ఎన్నికల సరళి, ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఇప్పటికే ఉదయం 8:25 అయింది. గంటన్నర ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై కూడా గంటన్నర అయింది. ఈ గంటన్నరలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకుంటున్నట్లుగా కనబడుతుంది. మొత్తంగా తెలంగాణలో సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఏదైతే తెలంగాణ ఎన్నికలు వచ్చాయో ఆ తర్వాత జరిగిన జనరల్ ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలకి జరిగిన ఎన్నికలు, ఇక ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, ఇక నెక్స్ట్ ఉన్నది జిహెచ్ఎంసీఏ. మధ్యలో వచ్చిన బై ఎలక్షన్గా జూబ్లీహిల్స్ ఎన్నికల్ని మనం చూడొచ్చు. సో వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వానికి రెఫరెండంగా, అలాగే ప్రతిపక్షాలకి తమ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకునే ఇలాంటి పరిస్థితి, వాళ్ళ పల్స్ చెక్ చేసుకునే విధంగా ఇలాంటి ఈ ఎన్నికలు అనేవి ఈ పారామీటర్స్లో పనిచేస్తున్నాయి తప్ప ఒకవైపు అనేక రకాల ఇబ్బందులు కూడా, ప్రతిరోజు ఎన్నికల హడావుడులు ఇదే నడుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మద్యం, డబ్బు కూడా మున్సిపల్ ఎన్నికల్లో యథావిధిగా ఏరులై పారింది అనేది కొన్ని సర్వేలు, లెక్కలు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే పర్టికులర్గా అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో అదే అటు మున్సిపల్ కానీ లేదంటే పంచాయతీ ఎన్నికల్లో కానీ ఆ పార్టీయే ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చే వరకు అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూడా గట్టిగానే నిలబడ్డాయి. బీజేపీ ఇంకాస్త ముందుకు అడుగు వేసి గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక మున్సిపల్ ఎన్నికలకి గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వాళ్ళు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, కరెంట్ కానీ, అలాగే మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం ఎవరు వహిస్తున్నారు, కేంద్రం విడుదల చేసే నిధులన్నీ కూడా ఎలా పక్కదారి పడుతున్నాయి, రాష్ట్ర
ప్రభుత్వం ఎలా దారి మళ్లిస్తుంది, లేదంటే లోకల్ లీడర్స్ జేబుల్లోకి ఎలా వెళుతున్నాయి అని చెప్పే ప్రయత్నం బీజేపీ చాలా గట్టిగానే చేసింది. ఈ నేపథ్యంలో మరి ఎలా ఉంటుంది, ఓటరు నాడి ఎటువైపు ఉంది, మున్సిపాలిటీలు అన్నీ ఏమైనా అంటే బీజేపీ కమలం వైపు చూస్తున్నాయా, అధికార పార్టీ వైపే ఉంటాయా, కాదు బీఆర్ఎస్ఏ మేలనుకుంటాయా, ఏది ఏమైనా సరే చాలా ఉత్కంఠగా పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు అలాగే మున్సిపాలిటీల్లో గ్రౌండ్లో తమ క్యాడర్ ఉన్నప్పుడే నెక్స్ట్ రాబోయే ప్రతి ఎన్నికను కూడా పటిష్టం చేసుకోవచ్చు అన్న కోణంలో చాలా గట్టిగా పకడ్బందీగా పనులు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని మీద చాలా సీరియస్గా దృష్టి సారించారు. ఇటు ఎన్నికల కమిషన్ కూడా, స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సీరియస్గా ఎక్కడ ఎలాంటి చెదురుమదురు ఘటనలు కానీ లేదా విపత్తులు కానీ జరగకుండా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్, ఇది పురపాలక ఎన్నికలకి హోరు మొదలైంది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటింగ్ జరగబోతుంది. 52 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 8191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 7 గంటల నుంచే పోలింగ్ సరళి కూడా మొదలైన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం 12,944 మంది అభ్యర్థులు, అటు కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ 12,944 మంది అభ్యర్థులు బరిలో దిగి ఉన్నారు. ప్రస్తుతానికి 1,302 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల విషయంలో 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరగబోతున్న ఈ 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసి ముమ్మరంగానే కృషి చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఓటరు తమ ఓటు వినియోగించుకోవడానికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ఎలాంటి ప్రలోభాలకు కూడా గురి కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ కోసం 1379 మంది రిటర్నింగ్ అధికారులు అలాగే 41,773 మంది పోలింగ్ సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. ఓటర్లు తమ ఓటర్ స్లిప్పులను ఎస్ఈసి వెబ్సైట్ లో లేదంటే టీఈ పోల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని కూడా సూచించారు. మొత్తం 2,981 వార్డులకు గాను 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా తెలిపారు. ఇక మున్సిపాలిటీల వివరాలు చూస్తే 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 9 మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, బీజేపీ నుంచి 2,252 మందితో సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటన ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఆ వార్డులో ప్రస్తుతానికి పోలింగ్ నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ఈసి దానిని వాయిదా వేశారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీల పరిధికి వచ్చే వరకు మాత్రం నారాయణపేట జిల్లా మక్తల్ దగ్గర మున్సిపాలిటీల పరిధికి వచ్చే వరకు 6,017 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కార్పొరేషన్ల వివరాలు గనక చూస్తే 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలో 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్లలో కాంగ్రెస్ నుంచి 410 మంది అభ్యర్థులు, బీఆర్ఎస్ నుంచి 401, అలాగే బీజేపీ నుంచి 382 మందితో సహా మొత్తం 2,252 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్ల పరిధిలో 2,174 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్కి వెళ్లబోతున్నారు. తాను కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన తన నియోజకవర్గాల్లోకి వెళుతున్నారు. ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తున్నారు అన్న నేపథ్యంలో స్థానికంగా అక్కడ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యమంత్రి ఏ సమయానికి వస్తున్నారనే ఆసక్తికి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 8,191 పోలింగ్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యి ఉన్న పరిస్థితి కనబడుతుంది. 12,993 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. పోలింగ్కి క్యూ లైన్లోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా 5 to 6% వరకు కూడా నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు మరి 52 లక్షల ఓటర్లు ఉన్న నేపథ్యంలో 52 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యంలో మరి సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఎవరుంటారో వారికి ఆ తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కూడా కల్పిస్తుంది ఎలక్షన్ కమిషన్.